అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సమస్యలు తీర్చండని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే సామాన్యులపై అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేస్తున్నాడు. జనగామ జిల్లా గానుగుపహాడ్ చీటకోడూరు బ్రిడ్జ్ నిర్మాణం కోసం స్థానికులు వినూత్నంగా నిరసన తెలిపారు. అయితే వారిపై అక్రమ కేసులు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం జైలుకు పంపింది. జనగామ సబ్ జైలులో రిమాండ్లో ఉన్న నిరసనకారులను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి పరామర్శించారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చీటకోడూరు గానుగుపహాడ్ మరిగడి గ్రామస్తులతో కలిసి సబ్ జైలు ఆవరణలో ధర్నాకు దిగారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి, ప్రజలు బ్రిడ్జ్ నిర్మాణం కోసం తమ సమస్యలను చెప్తే వాళ్ళను జైలు పాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మీద ఇటు ప్రజాప్రతినిధులు తెచ్చిన వాళ్ళను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం, ప్రజలే నేరుగా అంటే మా ఊరికి వంతెన లేదు, మాకు రోడ్డు అంటే రాకపోకలు నిలిచిపోయాయి పూర్తిగా. ఇటు గానుగపహాడ్ సంబంధించి చీటకోడూరు సంబంధించి అక్కడ వంతెనలు గత 2023లో ఇచ్చినటువంటి వంతలకు కొట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో అప్పుడు ఎన్నికల కోడ్ కారణంగా అంటే టీఆర్ఎస్ హయాంలోనే వాటికి సంబంధించినటువంటి ఆ పనులకు శాంక్షన్స్ అయ్యాయి, నిధులు కూడా మంజూరయ్యాయి. కాంట్రాక్టర్లు కూడా పనులు మొదలు పెట్టినటువంటి సందర్భంలో ముందుకు సాగినటువంటి పరిస్థితి. ఆ కాంట్రాక్టర్ కూడా వెళ్ళిపోయినట్టుగా మనకు తెలిసింది. పూర్తిగా తాత్కాలికమైనటువంటి అక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ప్రతిసారి అక్కడ మట్టి కొట్టుకోపోతా ఉంటుంది. చీటకోడూరు సంబంధించి కావచ్చు, గానుగోపాలకు సంబంధించి అక్కడ రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినటువంటి సందర్భంలో 3 రోజుల క్రితం చీటకోడూరు ఏదైతే గానుగపహాడ్ ఈ గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు తమ నిరసన వ్యక్తం చేశారు. మర్రిగడికి సంబంధించినటువంటి గ్రామస్తులు కూడా మొత్తం 3 గ్రామాలకు సంబంధించి చీటకోడూరు, గానుగపహాడ్, మర్రిగడి గ్రామాలకు సంబంధించిన ప్రజలు జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళన నిర్వహించారు. తమ ఆగ్రహాన్ని ప్రదర్శించే విధంగా, తమ నిరసనను తెలియజేసే విధంగా గాడిదకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల ఫోటోలను పెట్టి ఊరేగించినటువంటి సందర్భం. ఈ క్రమంలో అక్కడ నిరసన తెలిపినటువంటి నిరసనకారుల మీద కేసులు నమోదు చేశారు. కేసులు కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ లాగా కనిపిస్తా ఉన్నాయి. 5 మీద కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. 352, 353 పబ్లిక్ 2, అదేవిధంగా 67 ICA 2008 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్ తరలించారు. ఈ క్రమంలోనే ఇవాళ రిమాండ్ తరలించినటువంటి ఎవరైతే నిరసనకారులు ఉన్నారో వాళ్ళను జనగామ సబ్ జైల్లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి పరామర్శించినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి. ఆ తర్వాత ఎవరైతే పల్లా రాజేశ్వరరెడ్డితో పాటు నిరసనకారులను పరామర్శించడానికి వచ్చినటువంటి గానుగపహాడ్ కావచ్చు, చీటకోడూరు, మర్రిగడి గ్రామస్తులు ఏదైతే గానుగపహాడ్ చీటకోడూరు బ్రిడ్జి నిర్మాణం కోసం నిరసన తెలిపినటువంటి నిరసనకారుల మీద అక్రమ కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించడాన్ని నిరసిస్తూ ఏదైతే జనగామ సబ్ జైల్ ఆవరణలో రాస్తారోకో ధర్నాకు దిగినటువంటి పరిస్థితి. వాళ్లకు మద్దతుగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి కూడా నిలిచినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా రాష్ట్రంలో ఒక దండుపాల్యం ముఠా పాలన కొనసాగిస్తుందని పల్లా రాజేశ్వరరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇటు పరిపాలన తీరును విమర్శించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రులు రాష్ట్రంలో దాచుకోవడం లక్ష్యంగానే ఆ పని చేసుకొని ముందుకు పోతున్నారని, దోచుకోవడాన్ని లక్ష్యంగానే పనిచేస్తున్నారనే విధంగా కూడా
పల్లరాజరెడ్డి విమర్శించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరో విషయం అల్టిమేటం కూడా జారీ చేస్తా ఉన్నారు. ఏదైతే వారం రోజుల్లో గాంధీపల్హర్ చీతకూడూరు బ్రిడ్జి పనులు చేపట్టకపోతే ఆందోళన చేస్తామని డిమాండ్ కూడా చేస్తున్నారు. రవికాంత్ చెప్పండి, అంటే ప్రజల సమస్యలు తీర్చండి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే వారిని సమస్యలు తీర్చకపోగా జైలు పాలు చేస్తున్నారు. ఇదెక్కడి కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అని ప్రజలు కూడా విసిగి చెందుతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రజలు ఏమంటున్నారు? చీతకోడూరు గానుగపహాడ్ సంబంధించిన ప్రజలు ఈ తాత్కాలిక వంతెనలు ఏదైతే అక్కడ మట్టి పోసి ఒక ఏదైతే రాకపోకలు సాగించే విధంగా ఏర్పాటు చేస్తారో ప్రతిసారి వర్షం వచ్చినప్పుడల్లా ఆ మట్టి కొట్టుకుపోతుంది, రాకపోకలకు ఇబ్బంది అవుతుంది. పనుల నిమిత్తం జనగామకు రావాలన్నా చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పూర్తిగా వాళ్ళు చాలా రోజుల నుంచి ఒక 6 నెలల నుంచి నిరసనలు తెలుపుతూ వస్తా ఉన్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం సమయం ఇచ్చారు, ఆ సమయంలోనైనా కడతారనుకున్నారు. అయితే అప్పటికే చాలా నెలలు గడుస్తా ఉంది, సంవత్సరం దాటింది. ఆ రాకపోకలు సాగించడానికి సంబంధించి ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రతి వర్షం వచ్చినప్పుడల్లా వరద వచ్చినప్పుడల్లా మట్టి కుప్ప అనేది కొట్టుకుపోతా ఉంది. ఈ క్రమంలో ఇప్పటికీ 4 సార్లు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో శాశ్వత ప్రాతిపదికన నిర్మాణం చేపట్టాలి, అక్కడ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని తమ నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆ విషయంలో ఎమ్మెల్యే పల్లరాజరెడ్డి ఎవరైతే ఆ గ్రామాలకు సంబంధించిన ప్రజలకు అండగా నిలిచే ప్రయత్నం కూడా కనిపిస్తుంది. ఆ బ్రిడ్జిలకు సంబంధించి గానుగపహాడ్ చీతకోడూరు సంబంధించినటువంటి వంతెనను నిర్మించాలని 8 మంది మంత్రులను కలిసి రిప్రజెంటేషన్ పల్లరాజరెడ్డి ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయినప్పటికీ ఒక ఎమ్మెల్యే రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా పట్టించుకోనటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంలో కనిపిస్తా ఉంది. కొంచెం కూడా చిరునలు లేనటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. జనగామ మండలానికి సంబంధించి ఈ గ్రామాలు గానుగపహాడ్ కావచ్చు, చీతకోడూరు వంతెనలకు సంబంధించి అనేక నిరసనలు వ్యక్తమవుతాయి. నిన్న కూడా వచ్చినటువంటి వరద ఉధృతికి పూర్తిగా చీతకోడూరు వంతెన మొత్తం ధ్వంసమైనటువంటి పరిస్థితి. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం చలనం రావడం లేదు, కనువిప్పు కలగడం లేదు. పూర్తి స్థాయిలో పల్లరాజరెడ్డి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ప్రజలను కూడా ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం కనిపిస్తా ఉంది. స్పష్టంగా మనం గమనించినట్టయితే అంటే వేరే చోట్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడితే వెంటనే చర్య చేపట్టాల్సి ఉంటుంది. ఆర్ఎండ్బి అధికారి వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు 5 గ్రామస్తుల మీద, ఈ చీతకోడూరు, గానుగపహాడ్, మరిగడికి సంబంధించినటువంటి గ్రామస్తుల మీద 5 మీద కేసులు నమోదు చేసి వాళ్ళు రిమాండ్ తరలించారు. అంటే అలాంటి రోడ్లు ధ్వంసమైనటువంటి పరిస్థితుల్లో చర్యలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇచ్చి అధికారులుగా తమ పాత్ర పోషించాల్సినటువంటి అధికారులు కూడా ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు పావులుగా మారినటువంటి పరిస్థితుల్లో కనిపిస్తాం. అటువంటి రోడ్లు ధ్వంసమైనప్పుడు వెంటనే చర్యలు తీసుకున్నటువంటి ఇలాంటి అధికారుల మీద ఏం కేసులు నమోదు చేయాలన్నటువంటి ప్రశ్న కూడా ప్రజల నుంచి వ్యక్తం అవుతున్న సందర్భం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. పల్లరాజరెడ్డి కూడా ఇప్పటికీ 8 మంది మంత్రులను కలిసి తన రిప్రజెంటేషన్ ఇచ్చారు. త్వరితగతిన ఏదైతే ఈ బ్రిడ్జ్ నిర్మాణం కూడా చేయాలన్నటువంటి అంశాన్ని సూచన చేసి ఉన్నారు. అయినప్పటికీ పట్టించుకున్నటువంటి సందర్భంలోనే ఆ ప్రజలు కూడా అంటే ఎమ్మెల్యే చెప్పినా కూడా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం రాకూడదు. ఎందుకంటే పల్లరాజరెడ్డి బలమైన గొంతుగా శాసనసభలో మాట్లాడుతున్నారు. అక్కడ ప్రాంత ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల విషయంలో బలంగా మాట్లాడుతున్నారు. ఏదైతే గతంలో కూడా మనం చూసాం, జనగామకు తాగునీటి సమస్య వచ్చినప్పుడు కూడా బలమైన స్వరం వినిపించారు. జనగామ మార్కెట్ లో రైతాంగానికి సమస్య వచ్చినప్పుడల్లా అక్కడికి వెళ్లి రైతులను కలిసి వాళ్ళ సమస్యలను పరిష్కరించే విధంగా ముందుకెళ్తున్నారు. అంటే ఎమ్మెల్యేనే ఇబ్బంది పెడితే ఆయన ద్వారా ప్రజలను కూడా ఇబ్బంది పెట్టొచ్చనే ఒక చర్యకు పాల్పడుతున్నట్టుగా ఈ అంశం ద్వారా మనకు అర్థమవుతోంది. వారం రోజుల్లో ఏదైతే ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ రాకపోతే ఏదైతే ఈ నిరసనలను మరింత ఉధృతం చేస్తా ఉన్నటువంటి హెచ్చరిక కూడా పల్లరాజరెడ్డి చేస్తున్నారు. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.
అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సమస్యలు తీర్చండని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే సామాన్యులపై అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేస్తున్నాడు. జనగామ జిల్లా గానుగుపహాడ్ చీటకోడూరు బ్రిడ్జ్ నిర్మాణం కోసం స్థానికులు వినూత్నంగా నిరసన తెలిపారు. అయితే వారిపై అక్రమ కేసులు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం జైలుకు పంపింది. జనగామ సబ్ జైలులో రిమాండ్లో ఉన్న నిరసనకారులను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి పరామర్శించారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చీటకోడూరు, గానుగుపహాడ్, మరిగడి గ్రామస్తులతో కలిసి సబ్ జైలు ఆవరణలో ధర్నాకు దిగారు. Dongara